హాయ్ హలో నమస్తే. చూడండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని ఇప్పుడు శ్రీరామనవమికి సంబంధించినటువంటి ఒక ఫెస్టివల్ వచ్చింది. దానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక పోస్ట్ చేశారండి. ఏమని? హ్యాపీ శ్రీరామనవమి విషెస్ చెప్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీదన హిందూ ధర్మ పరిరక్షకుడు అని ఒక పోస్ట్ చేశారండి. దాంట్లో తప్పేముంది? చంద్రబాబు నాయుడు గారు క్రిస్మస్ రోజు హ్యాపీ క్రిస్మస్ అని పెట్టలేదా? నారా లోకేష్ గారి క్రిస్మస్ గ్రీటింగ్స్ చెప్పలేదా? నారా లోకేష్ గారు ఈద్కి సంబంధించి రంజాన్ సంబంధించినటువంటి విషెస్ చెప్పలేదా? చంద్రబాబు నాయుడు గారు ఇఫ్తార్ విందే పెట్టారు కదా గవర్నమెంట్ తరపు నుంచి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే శ్రీరామనవమికి సంబంధించినటువంటి హ్యాపీ శ్రీరామనవమి పెడితే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. తమ్మునేల్స్ చూడండి, ఎట్లాంటి పెట్టారు చూడండి. మార్కెట్లోకి కొత్త పరిరక్షకుడు అని తమ్మునేల్స్ పెట్టారు. వీళ్ళని చూసి నవ్వాలా ఏడవాలా మనకైతే తెలియదు. ఓకే, మార్కెట్లోకి కొత్త పరిరక్షకుడు అంటే వీళ్ళ భయం ఎంత ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అంటే వాట్ ఈస్ ఐ సే దట్ ఈస్ ఇట్ ఈస్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే హిందూ ధర్మ పరిరక్షకుడు కాకూడదా? అంటే నేను సింప్లీ ఆస్కింగ్, వై జగన్ కెనాట్ బికమ్ హిందూ ధర్మ పరిరక్షకుడు? హిందూ ధర్మ పరిరక్షకుడు జగను మరో కొత్త మాస్క్. కూటమి అప్రమత్తం కాకపోతే చాలా డేంజర్. ఆబ్వియస్లీ కూటమికి డేంజరేనే కదా, వీళ్ళు భయపడుతున్నారు. నేను అదే చెప్తున్నా. ఇదేంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి హిందూ ధర్మ పరిరక్షకుడు అయితే హిందువులందరూ ఈయన అభిమానిస్తే అని చెప్పాము. హిందుత్వ వాదము అనేది వేరు, హిందూ మతం వేరు. హిందూ మతం భారతదేశంలో 90% హిందువులు ఉన్నారు. ఓకే, వాళ్ళు ఏంటంటే వాళ్ళ రిలీజియన్ ఒక సెక్యులర్ హిందువులు. వాళ్ళంతా హిందుత్వవాదం అనేది ఒక మతాన్ని పట్టుకొని మాట్లాడేటువంటి హిందుత్వవాదం. వాళ్ళకి భయం. ఇప్పుడు ఏంటంటే ఈయన మళ్ళీ ఇదేంటి హిందూ ధర్మ పరిరక్షకుడు అంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లోకి వెళ్ళిపోయారనమాట వాళ్ళంతా. ఇక్కడ చూడండి, అధర్మ పరిరక్షకుడు, హంతకుల పరిరక్షకుడు అని చెప్పేసి దానికి ఏమైనా సంబంధం ఉందా? రాజకీయం అంటే ఇది రాజకీయంలో రాజకీయంగానే చూడాలి తప్ప ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వైసీపీ వర్సెస్ టీడీపీ, జగన్పై హిందువుల ఆగ్రహం. ఎందుకు హిందువుల ఆగ్రహం? హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తానంటే ఒక గోల, హిందూ ధర్మాన్ని ఏమన్నంటే అది ఒక గోల. ఏందండి అది? రెండుకి చెడ్డ, అటంటే గొడవ ఇటంటే గొడవ. అసలు మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఎవరికి తెలియదు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బొట్టు పెట్టుకొని హిందూ దేవాలయాలకు వెళ్ళి హిందూ మత పరిరక్షకులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ఆయన హిందువులకు సంబంధించినటువంటి ఆ హిందూ పరిరక్షణ సంబంధించినట్టు ఒక ముఖ్యమంత్రికి అన్ని మతాలను సమానంగా చూసుకొని పోయి ఆయన కూడా హిందూ ప్రాక్టీస్ చేస్తే అదొక గోల. గుడికి రాకపోతే అదొక గోల, వస్తే ఒక గోల, రాకపోతే ఒక గోల. ఏందండి మీ గోల ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో? జగన్ హిందూ ధర్మ పరిరక్షకుడా? వైసీపీ పోస్టులు నిజమంతా. రాజకీయ పార్టీలు ప్రతి ఫెస్టివల్స్కి ట్వీట్ చేస్తారు, ప్రతి ఫెస్టివల్స్కి కంగ్రాచులేషన్ చెప్తారు, విషెస్ చెప్తారు. దాని మీద కూడా గొడవ అంటే అర్థం ఇన్సెక్యూరిటీలోకి వెళ్ళిపోయారు వీళ్ళు. ఈయనేంద్ర క్రిస్టియన్స్ని దగ్గర చేసుకుంటాడు, ముస్లిమ్స్ని దగ్గర చేసుకుంటాడు, హిందువులని దగ్గర చేసుకుంటాడు, సెక్యులర్ వాదాన్ని మొత్తాన్ని దగ్గర చేసుకుంటే మా పరిస్థితి ఏందని వాళ్ళు ఇన్సెక్యూరిటీ ఫీలింగే. హిందూ ధర్మ పరిరక్షకుడు వైఎస్ జగన్ ఏది పెట్టాడు ఇక టైటిల్. ఇవన్నీ నేను లోపలికి వెళ్ళి చోట్ల ఉన్ని తమ్మునేల్స్ చూపిస్తారా మీకు? ఎందుకంటే వీళ్ళ ఆలోచన ఎలా అనేది టెక్స్ట్ బుక్ టైటిల్ని బట్టే లోపల కంటెంట్ అర్థమైపోయింది మనకు. ఓకే, హిందూయిజం కెన్ బి అడాప్టెడ్ బై ఎనీబడి అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్. మనకి ఆర్టికల్ 25. ఓకే, వీ హ్యావ్ ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఎనీబడి కెన్ ఫాలో ఎనీ రిలీజియన్. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు నేను హిందువునిగా ఫాలో అవుతానంటే ఫాలో అవుతాడు, తప్పే ఉంది. అఫ్కోర్స్ నేను ఫాలో అవుతానులే. శ్రీరామనవమికి విషెస్ చెప్పాడు. ఇప్పుడు మీరు మసీద్కి వెళ్ళి దాన్ని టోపీ అనకూడదు, లేదు క్యాప్ పెట్టుకుంటారు కదా, నాకు కరెక్ట్గా తెలియదు. ఓకే, దాన్ని పెట్టుకొని వాళ్ళు మీరు ఎలాగా మోకరించి చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు చేయలేదు, మీరు చర్చికి ఎన్నిసార్లు వెళ్ళలేదు. అలాగే ఆయన శ్రీరామనవమికి సంబంధించినటువంటి ఒక పోస్ట్ చేస్తే దానికి ఇంత గొడవ చేయటం అనేది ఇట్ షోస్ దేర్
ఇన్సెక్యూరిటీ, అదే నేను చెప్తాను, వాళ్ళ యొక్క ఇన్సెక్యూరిటీ, వాళ్ళ భయము అనేది స్పష్టంగా కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఎనీవన్ కెన్ ప్రాక్టీస్ హిందూయిజం. It's religion that emphasizes a way of life rather than a strict set of rules of formal conversion process. The beauty of Hinduism ఏంటంటే this is the beautiful beauty of Hinduism, because it's more than a religion. It's not religion, it is way of life అని సుప్రీం కోర్టే చెప్పింది. ఓకే, నో ఫార్మల్ కన్వర్షన్ రిక్వైర్డ్. ఎవరైనా నేను హిందువుని అవుతానంటే నువ్వు కన్వర్షన్ చేసుకోవాల్సిందే, పూజారి వచ్చి మంత్రాలు చదవాల్సిందే అనేటువంటి సెట్ ఆఫ్ రూల్స్ కూడా లేవు. ఎందుకంటే హిందూయిజం అనేది మల్టిపుల్ ఫెయిత్స్ అండి, అసలు చాలా ఫెయిత్స్ ఉన్నాయి. అసలు బ్రాహ్మణుడు లేకుండా చేసేవాళ్ళు కూడా హిందువులు ఉన్నారు. ఓకే, అది కూడా హిందూయిజమే. అదే దట్స్ బ్యూటీ ఆఫ్ హిందూయిజం ఏంటంటే అది మల్టిపుల్ ఫెయిత్స్ ఉంటాయి. దట్ ఈస్ నో ఫార్మల్ కన్వర్షన్ రిక్వైర్డ్, ఎంఫసిస్ అండ్ వే ఆఫ్ లైఫ్ రాదర్ దాన్ ఎ రిలీజియన్, యూనివర్సల్ యాక్సెప్టబిలిటీ. ప్రపంచం మొత్తం మీద ఒక యూనివర్సల్ యాక్సెప్టబిలిటీ ఉంది హిందూ రిలీజియన్కి. ఇంక్లూజిటివిటీ, ఎవరినైనా ఈజీగా ఇంక్లూడ్ చేసుకుంటారు, ఇంక్లూజిటివిటీ అనేది ఉంటుంది. సనాతన ధర్మము, ఇట్ రిఫర్స్ టు సనాతన ధర్మం విచ్ మీన్స్ ఎటర్నల్ ధర్మ. ఓకే, సరే వీళ్ళు ఎటర్నల్ ధర్మ అనేదాన్ని వీళ్ళు ఒప్పుకోవట్లేదులేండి, కాలానుగుణంగా మారేది అని ఈ మధ్య మొదలెట్టారు. ఓకే, ఇది ఫండమెంటల్ బేస్ని మర్చిపోయి ఒక వ్యక్తి సరే బొట్టు పెట్టుకున్నాడు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు బొట్టు పెట్టుకున్నాడు అనుకోండి, బొట్టు పెట్టుకున్నారు తప్పేంటి, బొట్టు పెట్టుకున్నారు, హిందూ గుళ్ళకి వెళ్ళారు కాబట్టి వాళ్ళు జనరల్గా పెడతారు కదండి. నేను బొట్టు పెట్టొద్దంటే అదొక గొడవ చేస్తారు కదా, బొట్టు పెట్టుకుంటే ఒక గొడవ, పెట్టుకోకపోతే ఒక గొడవ, ఏంది మీ గొడవ అసలు అర్థం కాలే. ఓకే, మరోవారు విజయం గారు ఎప్పుడు బొట్టు పెట్టుకుంటూ ఉంటారు, అది అంటే క్రిస్టియన్స్ కూడా పెట్టుకుంటారు కదా. మూడు నామాలు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఒక అతను తమ్మునేలు పెట్టాడు. ఓకే, యు ఆర్ కరెక్ట్, నో వన్ షుడ్ బి రిస్ట్రిక్టెడ్ ఫ్రమ్ వేరింగ్ ఏ తిలక్. బొట్టు పెట్టుకోవడంలో మనం ఎవరిని రిస్ట్రిక్ట్ చేయలేం, యాజ్ ఇట్ ఈస్ ఎ పర్సనల్ అండ్ రిలీజియస్ ఎక్స్ప్రెషన్ అండ్ సచ్ రిస్ట్రిక్షన్ వుడ్ వైలేట్ ఫండమెంటల్ రైట్స్. తిలక్ యాజ్ ఎ రిలీజియస్ సింబల్, నో వన్ ఈజ్ రిక్వైర్డ్ టు వేర్ ఎ తిలక్. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది, రెస్పెక్ట్ ఫర్ డైవర్స్ బిలీవ్స్, దిస్ మోస్ట్ ఫండమెంటల్ ఈజ్ రెస్పెక్ట్ ఫర్ డైవర్స్ బిలీవ్స్. ఎవరో నేను అన్ని మతాలని రెస్పెక్ట్ చేస్తాను అంటే తప్పే ఉందండి, దాంట్లో కూడా గొడవ చేస్తారా, దాంట్లో కూడా తమ్నెయిల్స్ పెట్టి ఛానల్స్లో గొడవ చేస్తారా అంటే ఇది తిలక్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు హిందూయిజం. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇది తిలక్ పెట్టుకున్నారు అనంటే అది హిందూ మతమే కాదండి, బుద్ధిజము 2-3 ఉన్నాయండి, బుద్ధిజము, జైన్లు కూడా పెట్టుకుంటారు. ఇదంతా ఎందుకు, క్రిస్టియన్స్, రోమన్ క్యాథలిక్లు కూడా పెట్టుకుంటారండి. సరే ఎనివే, ఆయన ఏమి వాటి కోసం పెట్టుకోవాలా, శ్రీరామనవమికి సంబంధించి బొట్టు అని వెరీ క్లియర్గా ఉన్నాడు. ఆయన ఏమి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసిన వరకు ఇట్లా ఇండైరెక్ట్గా ఎప్పుడు మాట్లాడలే. శ్రీరామనవమికి బొట్టు పెట్టుకొని ఒక హిందూ ధర్మ పరిరక్షకుడిగా పోస్ట్ చేశారండి సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు. దానికి వీళ్ళు ఒక కైండ్ ఆఫ్ పొలిటికల్ ఇన్సెక్యూరిటీలోకి వెళ్ళిపోయి ఇతనేంట్రా మళ్ళీ హిందూ ధర్మ పరిరక్షకుడు అంటాడు, మనకున్నటువంటి మనం ఇప్పుడిప్పుడే హిందువులు రెచ్చగొడుతున్నాము ఓట్ల కోసం, మళ్ళీ అది కూడా పోతాయేమని చెప్పి ఒక పొలిటికల్ ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావంలోకి వెళ్ళిపోయి ఆయన ట్రోలింగ్ చేయటం తప్పితే ఏమీ లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదేంటంటే అంటే ఇది డిఫరెంట్ కేసులేండి, బట్ మీకు ఎందుకు చూపిస్తానంటే కోర్టు చేసిన ఒక స్టేట్మెంట్ చెప్తున్నా. ఓకే, ఇది కోర్టు ఏంటంటే ఆడపిల్లలు మొత్తం హిజాబ్ వేసుకొని కాలేజీలకు వెళ్తుంటే కోర్టుకి వేశారు, హిజాబ్ బ్యాన్ చేయాల్సిందే, ఈ కాలేజీల్లో మతానికి సంబంధించిన లేవు అని. అంటే అప్పుడు కోర్టు ఒక కామెంట్ చేసింది ఏంటంటే, సరేనా మీరు హిజాబ్ బ్యాన్ చేస్తూ ఉన్నారు, ఆడపిల్లలు బొట్టు పెట్టుకొని వస్తారు కదా, మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఆడపిల్ల బొట్టు పెట్టుకునేది, నువ్వు బొట్టును కూడా బ్యాన్ చేయగలవా అని కోర్టు అడిగింది ఆ రోజు. అది అడుగుతూ సుప్రీంకోర్టు ఒక స్టేట్మెంట్ చేసింది ఏంటంటే, ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే వాళ్ళకి ఇష్టం వచ్చింది పెట్టుకునేటువంటి ఫండమెంటల్ రైట్ భారతదేశంలో ఉంది అనేది. అంటే ఇదంతా కూడా వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛని అభద్రతా భావనలోకి నెట్టేసి ఒక వ్యక్తిని, ఇది రిలీజియస్ నేను టార్చర్గా భావిస్తాను. ఓకే, ఇట్ ఈజ్ రిలీజియస్ టార్చర్. ఇదేదో సుప్రీంకోర్టు వచ్చింది, హిందూయిజం వే ఆఫ్ లైఫ్ నాట్ ఏ రిలీజియన్, ఇండియన్ సుప్రీంకోర్టు. అరే అసలు హిందూయిజం అనేది ఒక బ్యూటిఫుల్ డెఫినేషన్ ఉంది, ఆ డెఫినేషన్ని వీళ్ళే నాశనం చేస్తున్నారు. యాక్చువల్గా ప్రపంచ దేశాల్లో హిందూయిజం అనే దానికి స్వామి వివేకానంద లాంటి వాళ్ళు, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు,
రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు ఇట్లాంటి హిందూ ధర్మ అనే దాన్ని భారతదేశాన్ని ప్రపంచంలో మంచి పేరు వచ్చేటట్టు చేశారండి వాళ్ళు. స్వామి వివేకానంద లాంటి వారు, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు లేటెస్ట్గా పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయ్యి ఇవన్నీ జరుగుతుంది. అపోనెంట్ మీరు గుడ్లకు రాకూడదు, బొట్టు పెట్టుకోకూడదు, శ్రీరామనవమికి కనీసం విషెస్ కూడా చేయకూడదు అని మాజీ ముఖ్యమంత్రి అన్ని మతాలను కాపాడి ఉంటాడు. ముస్లిమ్స్ కాపాడి ఉంటాడు, హిందువులు కాపాడి ఉంటాడు, క్రిస్టియన్స్ని కాపాడి ఉంటాడు. ఎవరి మతానికి వాళ్ళకి చెప్తాడు. ఆయన నేను ముస్లిం ధర్మ పరిరక్షకుడిని అని చెప్పుకుంటాడు, క్రైస్తవ ధర్మ పరిరక్షకుడు అని చెప్పుకుంటాడు, హిందూ ధర్మ పరిరక్షణ అని చెప్పుకుంటాడు మాజీ ముఖ్యమంత్రి. కాబట్టి దాంట్లో ఏంది మీ ఇన్సెక్యూరిటీ ఏంటి, మీ భయం ఏంటి, మీ గోల్ ఏంటి? ఓకే, సో సాడ్ ఇవన్నీ కూడా. ఓకే, హైకోర్టు స్టేట్స్ ఆర్డర్ ఇంపోజింగ్ డ్రెస్ కోడ్ ఫర్ టెంపుల్ ఎంట్రీ. అంటే నేను ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే, టెంపుల్కి వచ్చే వాళ్ళు మొత్తం కూడా ఒక డ్రెస్ కోడ్ వేసుకునే రావాలని తమిళనాడులో ఒకటి పెడితే హైకోర్టు చెప్పింది. అలాగే వాళ్ళు ఎవరిష్టం వచ్చిన డ్రెస్ వాళ్ళు వేసుకోవచ్చండి, మీరు అట్లా రిస్ట్రిక్షన్ పెట్టకూడదు అని అక్కడ కూడా ఒక కామెంట్ చేసింది. అంటే నేను ఇవి ఎందుకు చూపిస్తున్న, కామెంట్ ఒక సింగిల్ లైన్ కామెంట్ చేస్తారు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు. అక్కడ కూడా ఒక కామెంట్ చేశారంటే, మనం వీ కెనాట్ రిస్ట్రిక్ట్ ఎనీబడి వాట్ టు వేర్, వాట్ నాట్ టు వేర్, హౌ టు ట్వీట్, హౌ టు సే విషెస్, ఎలాగ విష్ చెప్పాలి, ఎలాగ విష్ చేయకూడదు, ఎలాగ ఫోటోలు పోస్ట్ చేయాలి, ఎలాగ పోస్ట్ చేయకూడదు, దాని మీద ఈ రిస్ట్రిక్షన్స్ ఏందండి, గోలంతా ఏంటి అండి ఒకసారి ఆలోచించాలి. ఇదంతా ఏంటంటే, మరి ఇప్పుడు భక్తి అనేది ఇంప్రెసివ్గా ఉండాలి. మీ భక్తి ఎక్కువైనప్పుడేమో అవతల వాళ్ళకి అనుమానాలు వచ్చేస్తాయి, వీళ్ళు నిజంగా భక్తే లేకపోతే ఏమన్నా రాజకీయం చేస్తున్నారని అనుమానం వచ్చేస్తుంది అవతలకి. అనుమానం వచ్చినప్పుడు దెబ్బ కొట్టేది మీకే. అన్ని మతాలను కలుపుకోయే విధంగా రాజకీయాలు చేయాలి తప్ప ఇలా మత విద్వేషాలు, మతద్వేషము, మత గొడవలు సృష్టించడం అనేది చాలా ప్రమాదకరము. ఆంధ్రప్రదేశ్కి అయినా తెలంగాణ అయినా సరే, తెలుగు రాష్ట్రాలకి. అఫ్కోర్స్ దేశం సంగతి, దేశంలోనే గొడవ ఉంది. ఓకే, అన్ఫార్చునేట్లీ దేశమే ఇది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. ఓకే, సరే మనం అంత పెద్దోళ్ళం కాదు, దేశం అంతా మాట్లాడేంత పెద్దోళ్ళం కాదు, కనీసం ఆంధ్రప్రదేశ్లో అన్నా మనం కొద్దిగా ఎడ్యుకేట్ చేసుకోవాలని నేను ఇది చేస్తున్నాను. ఓకే, హిందూ అడాప్షన్కి దీనికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు రూల్స్ ఇవన్నీ ఉన్నాయి, కానీ కల్చర్ని ఫాలో అవడానికి అలాంటివి లేవండి. ఇప్పుడు కల్చర్ ఈజ్ డిఫరెంట్ అండ్ అడాప్టింగ్ ఏ రిలీజియన్ ఈజ్ డిఫరెంట్. వీ షుడ్ ఫండమెంటలీ అండర్స్టాండ్ దాట్. ఓకే, మతాలకు సంబంధించిన రాజకీయం ఎక్కువైనప్పుడు ఫండమెంటల్లీ ఇట్ విల్ బి బిగ్గెస్ట్ ప్రాబ్లం టు డెమోక్రసీ, సెక్యులరిజం, రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఐక్యత, మంచి చెడు మొత్తం దెబ్బతింటాయి. ఎక్కువగా చేస్తాయి, టూ మచ్ చేస్తాయి. కొద్ది వరకు ఓకే, మీకు ఎలక్షన్ టైంలో చేశారనుకో దట్ ఈజ్ ఓకే. ఎలక్షన్ టైంలో మీరు ఏదో హిందూ ఓటర్ని అట్రాక్ట్ చేయడానికి ఏదో 2-3 కామెంట్లు చేశారనుకోండి, జగన్మోహన్ రెడ్డి టెంపుల్ అది చేయలేదు, ఇది చేయలేదు, మేమైతే చేసాము, అంతవరకు ఓకే. ఇలా వ్యక్తిగత మతాలకు సంబంధించినటువంటి దాడి అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇంటలెక్చువల్స్, చదువుకున్న వాళ్ళు, జ్ఞానవంతులు, బుద్ధి కల వాళ్ళు ఆలోచించాలని నేను రాష్ట్రానికి వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.